ప్రభు పేరట దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడూ కోరుకునేది మనము ఫలించాలని, ఆ ఫలభరితమైనటువంటి జీవితము మనము కావాలని ఆశపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఆ ఫలభరితమైనటువంటి జీవితము చాలా త్వరగా మన జీవితంలో యేసయ్య కార్యాలు చేస్తాడు. కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వెతుకులాడినా ఆ ఫలించేటువంటి అనుభవము అనేది చాలా తక్కువగా కనబడుతుందండి. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమంటే నోవహు సంతానముతో, నోవహుతో ప్రభు చెప్తున్నారు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని ప్రభు అంటున్నారండి. అంటే నోవహు తన కుటుంబంతో ప్రభు వాగ్దానం ఇస్తున్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మీరు కూడా మీతో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మరి మనము ఫలించి అభివృద్ధి పొందాలి అంటే మనము విశ్వాస జీవితంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా దాని నుండి మనం తొలగిపోకూడదండి. దేవుని కొరకు నిలవబడాలి. ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు యేసయ్య మనలను ఫలింప చేస్తాడు. అనేకుల ఎదుట ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మీరు గమనించినట్లయితే ఇది ఒక జామ తోట అండి. మీరు చూడండి, ఇవన్నీ జామ పండ్లు, బహు విరివిగా కాసినటువంటి పండ్లు అండి. ఈ పండ్లు ఏ విధంగా ఫలించాయో, ఈ ఫలవృక్షములు ఏ విధంగా ఫలించాయో, అదేవిధంగా నా యేసయ్య ఈ రోజున మిమ్మల్ని కూడా ఫలవృక్షముగా, ఫలభరితముగా మిమ్మల్ని మార్చగలిగిన వాడు. ఈ జామ పండ్లు ఇంతగా ఫల అభివృద్ధి పరచబడడానికి గల కారణం ఏమిటంటే ఈ మొక్క ఎండిపోలేదండి. ఈ మొక్క ఏమంటే సారము లేనిదిగా లేదండి. ఇది సారము కలిగినదిగా, చక్కగా నీరు దీనికి పెడుతున్నారు, చక్కగా సేద్యం చేయించున్నారు. కాబట్టి ఒక ఫలభరితమైనటువంటి వృక్షముగా ఈ రోజున మనందరికీ మాదిరిగా నిలిచినది. అలాగుననే మనము ఫలించి అభివృద్ధి పరచబడాలి అంటే మనలో ఉండవలసినది ప్రభునందు విశ్వాసము. ప్రభు కొరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో యేసయ్య మన జ్ఞాపకం చేసుకొని మనలను ఫలించి అభివృద్ధి పొందే విధముగా నా ప్రభు నీ జీవితాన్ని మలచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానము కొరకై స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నిశ్చయముగా తండ్రి, మేము ఫలించి అభివృద్ధి పరచబడాలంటే నీ యందు విశ్వాసం ఉంచాలని, మీ వాక్యము చేతబొట్టుకోవాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డలు ఇప్పటికే నీ యందు విశ్వాసవంతులై వారు నిలిచి ఉండగా వారి యొక్క అభివృద్ధి దినదినము నీ బిడ్డల జీవితంలో బలాభివృద్ధిని కలుగు చేయండి. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకొను సబ్స్క్రైబ్ చేసుకునలేదేమో, ఈరోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. తెలిసిన వారికి, మీ స్నేహితులకు, ఆత్మీయులకు, అన్యులకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అపరిమితమైనటువంటి కృపకు మీరు యోగ్యులుగా ఎంచబడుదురుగాక. ఆమెన్.